సో ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 to 50 minutes మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే అడవిలో కొంతమందిని చంపేస్తూ ఉంటారు. బట్ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళ బాడీ మొత్తం స్పైడర్ వెబ్తో కవర్ చేసి ఉంటుంది. అసలు అది ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మీరు సిరీస్లో చూస్తారు. సో ఇక ఓవరాల్గా సిరీస్ ఎలా అనిపించిందంటే నాకు ఏదో యావరేజ్. ట్రై చేశారు, కాన్సెప్ట్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ చేసే లెవెల్లో టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి, అవేంటో కూడా చెప్తా. అండ్ ఇంకా డీటెయిలింగ్గా ఆ పర్టికులర్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని డెఫినెట్లీ ఆన్లో పెట్టుకోండి. సో ఈ సిరీస్ గురించి క్లారిటీగా చెప్పాలంటే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు పర్టికులర్లీ ఆ ఎపిసోడ్స్లో చూపించిన షార్ట్స్ ఇంకా మైండ్లోనే ఉన్నాయి. బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే లెవెల్లో ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నారో అర్థం కాలే. అసలు ఈ సిరీస్ వచ్చిందే మెయిన్ కాన్సెప్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. బట్ ఈ సిరీస్లో వీళ్ళు వదిలేసిన అండ్ స్కిప్ చేసిన ప్రాసెసే ఇన్వెస్టిగేషన్. నేను వెళ్దాక చెప్పిన కదా ఇందులో పర్టికులర్ ఎపిసోడ్స్ మాత్రమే బాగున్నాయి, అవే చూడండి అని. ఆ ఎపిసోడ్స్ వచ్చేసి 1st, 9th, 10th. ఈ 3 ఎపిసోడ్స్ చూస్తే చాలు, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడో ఉంటుంది. మరి మిగిలిన ఎపిసోడ్స్ మిస్ అయితే ఇవి క్లారిటీగా అర్థం అవుతాయా అనే డౌట్ మీకు రావచ్చు. దానికి క్లారిటీ నేను ఇస్తా. ఎందుకంటే ఈ 3 ఎపిసోడ్స్ మిస్ చేస్తే వేరే ఎపిసోడ్స్ 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th ఈ ఎపిసోడ్స్ మొత్తం ఏదేదో చూపిస్తారు. మెయిన్లీ వారణాసి అనే కాన్సెప్ట్ని ఈ ఎపిసోడ్స్ అన్నీ లాక్కుంటూ వెళ్ళారు. స్క్రీన్ ప్లే అయితే ఎందుకురా బాబు ఇంకా లాగుతున్నారు అనే ఫీల్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని స్కిప్ చేశారు. మరి దానికి బదులుగా ఏదైనా మంచి కాన్సెప్ట్ చూపెట్టారంటే అది కూడా లేదు. ఫ్యామిలీస్ని తీసుకొస్తారు. ఆ సిరీస్లో ఉన్న క్యారెక్టర్స్ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి అన్నెసెసరీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చూపెడుతూ ఓకే ఫ్యామిలీస్తో ఒక ఎమోషన్ కనెక్ట్ చేద్దామని ట్రై చేశారు. బట్ ఆ ఎమోషన్ చూపెట్టే టైంలోనే ఇన్వెస్టిగేషన్ని కూడా ప్యారలల్గా చూపెడితే చాలా బాగుండేది. మెయిన్ కాన్సెప్ట్ ఇన్వెస్టిగేషన్ని వదిలేసి ఈ ఫ్యామిలీస్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ గొడవల్ని ఇవన్నీ అనవసరంగా చూపించినట్టు అనిపించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ సిరీస్ ఒక 5 to 6 ఎపిసోడ్స్లోనే టోటల్గా కంప్లీట్ అవ్వచ్చు. కానీ కావాలనే లాగి 10 ఎపిసోడ్స్ లాగా తీశారు. సో అలా సిరీస్లో అన్నెసెసరీ పాయింట్స్ని చూపించి అనవసరంగా లాగి స్టోరీని ఖరాబ్ చేశారు. కాన్సెప్ట్ ఇంత మంచిది ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉంటే బాగుండేది. నాకైతే ఇది డెఫినెట్లీ వర్తి కాదనిపిస్తుంది. మీరు ఒకవేళ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్. బై బై.